వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది, ఈ మచ్చలు ఎప్పటికి పోతాయా అని. SPF వేస్తున్నాం, విటమిన్ సి వాడుతున్నాం, యూట్యూబ్ చూసి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నాం, అయినా కూడా రిజల్ట్స్ రావట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మనం రాంగ్ ప్రోడక్ట్స్ మీద మనీ వేస్ట్ చేస్తున్నాం. డర్మటాలజిస్టులు యాక్చువల్గా ఏం చెప్తారో మనకు తెలియట్లేదు. ఈ వీడియోలో మనం అదే తెలుసుకుందాం. మొదట బేసిక్ ని అర్థం చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ అంటే హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తాయి అని. మన స్కిన్ లో మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఇది మన స్కిన్ కలర్ డిసైడ్ చేస్తుంది. సన్లైట్ తగిలినప్పుడు, పింపుల్ వచ్చినప్పుడు లేదా హార్మోన్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ మెలనిన్ ఓవర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అది ఒక చోట కలెక్ట్ అయితే డార్క్ స్పాట్ అవుతుంది. టైప్స్ గురించి చెప్పాలంటే 3 మెయిన్ టైప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది సన్ స్పాట్స్, అంటే చాలా కాలం సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేవి. చీక్స్ మీద, నోస్ మీద చాలా కామన్ గా కనిపిస్తాయి. రెండోది పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్. ఇది యాక్నే తర్వాత వచ్చే మచ్చలు. పింపుల్ పోయినా ఆ డార్క్ మార్క్ వెళ్ళదు. ఇదే PIH. ఇక మూడోది మెలస్మా. ఇది చాలా స్టబన్, హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. ప్రెగ్నెన్సీలో పిల్స్ వల్ల లేదా థైరాయిడ్ వల్ల కూడా రావచ్చు. దీన్ని ట్రీట్ చేయటం కొంచెం ట్రిక్కీ అనే చెప్పాలి. అయితే ఇవి మూడు సేమ్ కాదు, సేమ్ ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. అందుకే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లే ముందు మీ స్పాట్ ఏ టైప్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, డర్మటాలజిస్టులు యాక్చువల్ గా ఏ ఇంగ్రీడియంట్స్ ని రికమెండ్ చేస్తారు? మొదటిది నియాసినమైడ్. ఇది విటమిన్ B3. మెలనిన్ స్కిన్ సర్ఫేస్ కి రాకుండా బ్లాక్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కి కూడా సేఫ్. రెడ్నెస్ తగ్గిస్తుంది, పోర్స్ తగ్గిస్తుంది. బిగినర్స్ కి పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక రెండోది విటమిన్ సి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మెలనిన్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ ని సప్రెస్ చేస్తుంది. కానీ ఒక్క విషయం, విటమిన్ సి అన్స్టేబుల్ గా ఉంటుంది. డార్క్ బాటిల్లో ఉంది, రెఫ్రిజిరేట్ చేసింది యూజ్ చేయకండి. ప్యాకేజింగ్ చూసి కొనండి. ఇక మూడోది ఆల్ఫా ఆర్బుటిన్. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ఇంగ్రీడియంట్. PIH కి, డార్క్ స్పాట్స్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హైడ్రోక్వినోన్ కి సేఫ్ ఆల్టర్నేటివ్ గా డర్మటాలజిస్టులు దీన్ని సజెస్ట్ చేస్తారు. ఇక నాలుగోది రెటినాల్ లేదా రెటినాయిడ్స్. ఇవి సెల్ టర్నోవర్ ఇంక్రీజ్ చేస్తాయి. పిగ్మెంటెడ్ సెల్స్ తొందరగా తొలగిపోయి ఫ్రెష్ స్కిన్ వస్తుంది. కానీ బిగినర్స్ డైరెక్ట్ గా స్ట్రాంగ్ రెటినాల్ యూజ్ చేయకండి. లో పర్సెంటేజ్ తో స్టార్ట్ చేయండి. వారానికి 2 సార్లు మాత్రమే. ఇక ఇరిటేషన్ వస్తే ఇమ్మీడియట్ గా స్టాప్ చేసేయండి. ఇప్పుడు ఐదోది AHA, గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్. ఇవి ఎక్స్ఫోలియన్స్. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి బ్రైట్ స్కిన్ రివీల్ చేస్తాయి. వీక్లీ యూజ్ చేస్తే డార్క్ స్పాట్స్ అనేవి ఫేడ్ అయిపోతాయి. ఇంగ్రీడియంట్స్ తెలిసినా రిజల్ట్స్ రాకపోవడానికి కారణం మనం చేసే మిస్టేక్సే. మిస్టేక్ నెంబర్ 1, సన్ స్క్రీన్ స్కిప్ చేయటం. ఇది చాలా సీరియస్. విటమిన్ సి వేసినా, నియాసినమైడ్ వేసినా సన్ స్క్రీన్ లేకపోతే అన్ని వేస్ట్ అయిపోతాయి. సన్ తగిలిన ప్రతిసారి డార్క్ స్పాట్స్ మళ్లీ డార్కర్ అవుతాయి. SPF 30 మినిమం, SPF 50 ఐడియల్. మిస్టేక్ నెంబర్ 2, ఒకేసారి చాలా ప్రొడక్ట్స్ ని మిక్స్ చేయటం. విటమిన్ సి తో రెటినాల్ కలపకండి. AHA తో రెటినాల్ సేమ్ టైం వాడకండి. స్కిన్ ఓవర్వెల్మింగ్ అవుతుంది, ఇరిటేషన్ కూడా వస్తుంది. దానివల్ల రిజల్ట్స్ కనిపించవు. ఒక్కో ఇంగ్రీడియంట్ కి సపరేట్ గా ఇంట్రొడ్యూస్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3, పేషెన్స్ లేకపోవటం. హైపర్ పిగ్మెంటేషన్ రాత్రి పగలు తగ్గదు. మినిమం 8 to 12 వీక్స్ కన్సిస్టెంట్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్ చూపించే ముందే ప్రోగ్రెస్ రీసెట్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 4, పింపుల్ స్క్వీజ్ చేయటం. ఇది PIH యొక్క నంబర్ 1 కాజ్. పింపుల్ తో హ్యాండ్స్ ని టచ్ చేయకపోవడమే బెస్ట్ ప్రివెన్షన్. సింపుల్ గా ఒక బిగినర్ రొటీన్ చెప్తాను, చూడండి. మార్నింగ్ టైంలో జెంటిల్ క్లెన్జర్, తర్వాత విటమిన్ సి సీరం, తర్వాత మాయిశ్చరైజర్, చివరిగా SPF 50 సన్ స్క్రీన్. ఇది మాత్రం మ్యాండేటరీ. ఇక నైట్ టైంలో డబుల్ క్లెన్స్, తర్వాత నియాసినమైడ్ లేదా ఆల్ఫా ఆర్బిటిన్ సీరం, తర్వాత మాయిశ్చరైజర్. వీక్ కి 2 సార్లు రెటినాల్ లేదా AHA ఎక్స్ఫోలియంట్ యాడ్ చేయొచ్చు. బడ్జెట్ గురించి చెప్పాలంటే ది ఆర్డినరీ, మినిమలిస్ట్, డాట్ కి ఇవి ఇండియాలో అఫోర్డబుల్ గా దొరుకుతాయి. డర్మటాలజిస్ట్ టెస్టెడ్, వెల్ ఫార్ములేటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఇవి. చివరిగా ఒక్క మాట, డార్క్ స్పాట్స్ ఒక్క రోజులో రాలేదు, ఒక్క రోజులో పోవడానికి. కానీ రైట్ ఇంగ్రీడియంట్స్, కన్సిస్టెంట్ రొటీన్, అలాగే సన్ స్క్రీన్, ఈ 3 ఉంటే రిజల్ట్స్ ని మీరు తప్పకుండా చూస్తారు. మీ స్కిన్ టైప్ ఏంటో, మీకు ఏ టైప్ ఆఫ్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది కన్ఫ్యూజ్ గా అనిపిస్తే డర్మటాలజిస్ట్ ని వెంటనే కన్సల్ట్ చేయడం ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ లో మీకు పనిచేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పండి. మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. స్కిన్ బ్యారియర్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిపేర్ చేయాలో మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. మీకు మీరే బెస్ట్ స్కిన్ కేర్ చేయగలరు.